Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ముందు మనం అందరం బ్రాహ్మణులాగా బతకడం నేర్చుకోవాలిగా. పంచ కట్టుకోవడమే నచ్చని ప్రపంచంలో బతుకుతున్నాం. ఈరోజు బ్రాహ్మణ వాహన సమితికి మీరందరూ చక్కగా పంచలు కట్టుకొని రావాల్సి ఉండింది. కనీసం నచ్చదు. నా నుంచి సమాధానాలు అడక్కండి. నేను చాలా నిర్మోహమాటకంగా నిష్కష్టంగా ఉంటాను. నేను అందుకే నచ్చను ఎవరికి. నాకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అడిగారు కదా. సత్ సాంప్రదాయంగా ఒక స్త్రీగా నేను మెలిగాను నా జీవితం. అది చెప్తే ముందు స్త్రీలకే నచ్చను. నేను ఇన్ని ఏండ్ల నా జీవితంలో నేను తండ్రి సేవ, పతి సేవ, అత్తగారు మామగారులు, నా పిల్లలు, భక్తి, దైవము, నోములు, వ్రతాలు, పూజ, పునస్కారము ఇవన్నీ చేసుకున్నాక నేను బయటికి వచ్చాను. ఇది ఎవరికి నచ్చుతుంది ఈరోజు నేను ఈ మాట అంటే? ఎవ్వరికీ నచ్చదు. మడిచీర కట్టుకోవడము ఎవ్వరికి రాదు ఈ కాలంలో. కడాపడికి ఎలా తయారయ్యిందంటే, వివాహాలు జరపాలంటే పిల్లవాడికి సిక ఉంటే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పే పరిస్థితి ఈరోజు. బ్రాహ్మణత్వం అంటే ఒకరికి పిడికిలి అన్నం పెట్టడం కాదు, ధర్మబద్ధంగా పిడికిలి అన్నం సంపాదించుకోవడం నేర్పించడం బ్రాహ్మణత్వం అంటే. ఈరోజు ప్రపంచంలో ధర్మం నశించిందంటే మన వల్లనే. ఎందుకు? ఆ గురుస్థానాన్ని మనం వదిలిపెట్టేశాం కాబట్టే. ఆ గురుస్థానాన్ని బ్రాహ్మలు వదిలిపెట్టారు కాబట్టే ప్రపంచము అధర్మ మార్గ పాలయ్యింది. గురుస్థానంలో నిలబడాలంటే నిస్వార్థమైన గురువు అవ్వగలగాలి. ఈరోజు మన ఇంట్లో వేదం నేర్పిస్తుంటే కూడా ముందు మన పిల్లవాడికి ఎక్కువ నేర్పిస్తాం వచ్చిన పిల్లవాడి కన్నా వేదం. ఇది వేద పాఠశాలల పరిస్థితి. అసలు లెక్క ప్రకారం ఇంట్లో పిల్లవాడు ఎప్పుడు ఇంట్లో వేదం నేర్చుకోకూడదు. మేనమామ ఇంటికి వెళ్ళి నేర్చుకోవాలి వేదం. గుళ్ళకు ప్యాంటు షర్ట్లలో వెళతాము. ఆడపిల్లలు మాత్రం లక్షణకరంగా తయారై రాలేదు అని కమెంట్ చేస్తాం. ఎక్కడికి వెళుతుంది బ్రాహ్మణ సమాజం? సంధ్య వార్చుకోవడం మానేశారు. మనకి బ్రాహ్మలుగా ఉండడం అంటే బ్రాహ్మణులుగా పిలవబడడం ఇష్టం. మనకి గోత్రం సరదా, ఇంటి పేరు సరదా, వేరే బ్రాహ్మణ సరదాలు లేవు మనకి. అపర గాయత్రి శక్తినే మనం వదిలేసామే. జన్యధారణ చేసిన తర్వాత 6 సంవత్సరాలు చెయ్యకపోయినా 6 రోజులు తగ్గుతూ వస్తుంటుంది యాక్చువల్లీ లెక్క ప్రకారం. మళ్ళీ పునః చేయించుకోవాల్సిందే, మళ్ళీ ఒడుగవ్వాల్సిందే. జన్యధారణ మళ్ళీ శాస్త్రోక్తంగా చేసుకోవాల్సిందే. ఇంకా ఎక్కువ మాట్లాడంటే పెళ్ళిళ్ళ ముందు ఒడుగులు అవుతున్నాయి. ఎవరండి బ్రాహ్మలు ఇక్కడ? ఏ బ్రాహ్మణత్వాన్ని పట్టుకొని బీరకాయ పీచులాగా మనం అందరం వేళ్ళాడుతున్నాం? స్పష్టంగా మాట్లాడలేము. ళా పలకలేము, స్యా పలకలేము, క్షా పలకలేము, నా పలకలేము. చివరికి ఎలా అయ్యిందంటే కుంకుమార్చనలు కూడా పబ్లిసిటీ కోసం తయారయ్యాయి. దయచేసి ఏం అనుకోకండి. నా మనసు రోధిస్తోంది నిజంగా. రహస్య లలితా సహస్రనామం అండి అది. ఆ లాస్ట్ 2 లైన్లు చెప్తాయి. అది రహస్యం. అది గోప్యంగా గుప్తంగా ఇంట్లో ముత్తైదతనం కోసం కోరుకొని చేసేది లలితా సహస్రనామ పారాయణము. మనం గట్టిగా అరుస్తూ కిట్టి పార్టీలలాగా కూర్చొని చేసేది లలితా సహస్రనామం కాదు. అదేవిధంగా పురుషులు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వకండి నేను ఆడవాళ్ళని అంటున్నానని. అసలు అలా స్త్రీలు అవ్వడానికి కారణం మీరందరూ. ఓ ముచ్చట లేదు, ఒక పొగడడం లేదు, స్త్రీని వంట చేసేటే బాగుందని చెప్పడం లేదు, ఒక కాఫీ బాగుందని అనడం లేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, మనుషులకు చేస్తున్నారో, స్టూళ్లకు సేవ చేస్తున్నారో తెలియకుండా చాలా విపరీతమైన తెలివైన బ్రాహ్మణ స్త్రీ చివరికి నా ఐడెంటిటీ నాకు కావాలి, నేను ఉద్యోగం చేసుకుంటాను బయటకు వచ్చే వరకు ఊరుకోకపోయారు మీ పురుష ప్రపంచం అంతా. ఈరోజు ఒక గమ్యం లేకుండా తయారైంది సమాజం కేవలం బ్రాహ్మల వల్లనే. మన ఇండ్లల్లో ఆడపిల్లలే మన మాట వినట్లేదు. పైట పావడా వేసుకొని ఓణి వేసుకోవడానికి కళ్ళు కాచిపోయి వాచిపోయినాయి చూడడానికి. మన మగపిల్లలు
నేర్చుకొని ఇంటికి వస్తారో కూడా మనకు తెలియదు. పెళ్ళి చాలా త్వరగా అయిపోవాలి, సత్యనారాయణ వ్రతం 10 నిమిషాలు అయిపోవాలి. ఇట్లా మనకి విసుకొచ్చేస్తుంది, ఓపిక ఉండదు. ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి. మనకి అమెరికాలకు పంపించేసాం పిల్లల్ని, అది ఫ్యాషన్. పుణ్యభూమిని, మాతృభూమిని, మాతృభాషని, తల్లి వాత్సల్యాన్ని, తండ్రి అండను వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎవరండి ఉద్ధరించబడ్డారు ఈ ప్రపంచంలో చెప్పండి? డబ్బే నా చివరికి అన్నీ. అది తెలిసిన వాడే బ్రాహ్మడు, తన కర్మను ఎరిగిన వాడే బ్రాహ్మడు. ఈరోజు నేను రాజకీయాల కోసం బయటికి రాలేదు. సనాతన ధర్మము, హైందవ ధర్మము, అక్కడ ఎంతోమంది హిందువులు కష్టపడుతున్నారే, ఇబ్బంది పడుతున్నారే. ఒకసారైనా ఈ యుద్ధాన్ని చెయ్యాలి. అక్కడ ఎంతోమంది అన్యాయం అయిపోతున్న వాళ్ళ కోసం ఎవరైనా ఒక్కసారైనా ప్రాణానికి తెగించి నిలబడాలి. ఆ గో సంరక్షణ, దేవాలయ సంరక్షణ, ఆడపిల్లలు, వీళ్ళ కోసం ఎవరైనా నిలబడాలి. రాక్షసత్వంతో కూడిన అక్కడ ప్రవృత్తికి నిలబడాలి అని ముందుకొచ్చాను తప్ప రాజకీయ వాంఛతో రాలేదు నేను. అందుకే వారు ఒక మంచి మాట అన్నారు, గెలవనని తెలిసి కూడా వచ్చింది ఆవిడ అని. కానీ అక్కడ కనుక హైందవులు కనుక నిర్ణయించుకొని ఉంటే కనుక ఎన్ని మోసాలు చేసినా గెలిచి ఉండగలిగిండే వాళ్ళం మనం. ఎందుకంటే హైందవుడు అంటే కొన్ని వందల వేల మొక్కల కింద నరకబడ్డ కులాలు. మనలో మనకి కొట్లాడుకోవడానికి పనికొచ్చిన కులాలు మనని ఒకటి చేయడానికి పనికి రాలేదే. మన ఇంటి లోపల బ్రాహ్మణత్వం, మనం ఇల్లు దాడితే దేశం. ఇది చెప్పేవాడే బ్రాహ్మడు, ఇది నేర్పించేవాడే గురువు. ఇప్పటికైనా మనం ఎంత దూరం వెళ్ళిపోయామో మీకు తెలియదు నిజంగా. ఒక్కసారి మీ అంతరాత్మతోనే మాట్లాడుతూ కూర్చుండి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండిండొచ్చు, ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు. అంత చిన్న గిరికీసుకుంటే వీలైనంతగా లేము మన జీవితం. మన జీవితాలు వేరెవరో శాసిస్తున్నారు. మన జీవితాలను వేరెవరో శాసిస్తున్నారు. మనం వేసుకునే వస్త్రధారణ దగ్గర నుంచి శాసిస్తున్నారు. మనం వేసుకునే ప్యాంటు షర్టు మనది కాదు. మనం మాట్లాడే ఆంగ్ల పదాలు మనవి కావు. ఈరోజు ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగు మాట్లాడగలగడం అనేది దుర్లభం, చాలా కష్టం. నాకు కూడా ఎంత కష్టమో. అంటే ఏంటి, మనం గాలి పీల్చుకొని వదలడం ఎంత సులువో అలా ఆంగ్ల పదాలు వాడేస్తూ మాట్లాడగలగడం అంటే అంత సులువు. అది అంటే వచ్చేసింది. అంటే రష్యన్సు, చైనీసు, వీళ్ళు ఎంతో తెలివి, ఎంత జపనీసు, వాళ్ళ భాషలలో వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, కానీ మనం మాట్లాడలేకపోతున్నాం. పొద్దున్నే లేచి మగవాళ్ళు అనుష్ఠానం చేసుకుంటే దానికి భార్య అంతా నీట్గా అక్కడ శుభ్రపరిచి తద్వారా అనుగుణంగా నైవేద్యం ఏర్పరిచే పద్ధతే వెళ్ళిపోయింది మన ఇళ్ళల్లోంచి. ఇంకా భర్తకే పట్టకపోతే భార్యకి ఎక్కడి నుంచి పడుతుంది? అందుకే భార్యకు ఎందుకు పతియే ప్రత్యక్ష దైవం అన్నారు అని అంటే, ఆవిడని బానిస చేయడానికి కాదు. ఆ భగవంతుని 24 గంటలు భర్త పట్టుకొని వేళ్లాడుతూ ఉంటే ఆయనకు సేవ చేస్తే చాలు. ఆ కష్టం అతను పడాలి, మనం కాదు యాక్చువల్లీ పడాల్సింది. ఆ కష్టం మంది కాదు. ఆయనంతా చేసుకొని వెళ్ళిపోయాక ఒక చిన్న అష్టోత్తరం కూర్చొని అమ్మవారికి చేసుకుంటే చాలు. కానీ ఈరోజు ఇండ్లల్లో పూజలంతా భార్యలే చేస్తారు. రేషన్ షాప్కైనా భార్యలే వెళ్తారు, షాప్కి వెళ్ళాలన్నా భార్యలే వెళతారు, పిల్లలకి బట్టలు ఏర్పాటు చేయాలన్నా భార్యలే చేస్తారు. ఇది విభజన పని. విభజన ఏది మీరు అనుకోవచ్చు, ఇవన్నీ చిన్న చిన్నవే కదా. కాదు, ఇవన్నీ మన మానసికంగా మన మనసును ఎంత మార్చిందంటే, మన మనసులో ఒకరి మీద ఒకరికి తెలియని విపరీతమైన కోపతాపాలు మిగిలిపోయే పరివారాలలో. అంతే, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి
ఒక బంధుత్వం అంటే సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. సహజ బంధుత్వం ఏది? అర్ధనారీశ్వరులను పార్వతీ పరమేశ్వరులు పొగుడుకుంటాం. మనం వారిలో ఉన్న ప్రేమ ఏది అసలు మన దగ్గర? 24 గంటలు పొగుడుతూనే ఉంటాడే విష్ణు మహాలక్ష్మిని అంత అందంగా ఉందని. అన్నీ పోయాయి. రాజకీయాలు ఎక్కడో లేవు. మనం తయారు చేసే మనస్తత్వం, ప్రవృత్తిలో నుంచి బయటికి వచ్చి ఒక వ్యక్తి వేసే ఓటు రాజకీయం. వివాహాలు ఎక్కడో లేవు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను చూసి, నాన్నమ్మను తాతయ్యలను చూసి, అమ్మమ్మ తాతయ్యలను చూసి పెరిగి పెద్దవాళ్ళైతే నాకు ఈ వివాహం కావాలని ఒప్పుకోవడంలోనే సంప్రదాయం ఉంది. కుటుంబాలు అక్కడి నుంచే తయారవుతాయి. ఎంతోమంది వేద పండితులు ఉంటారు ఇక్కడ, ఒక్కళ్ళన్నా ఉండి ఉంటారు నాకు తెలిసి. ఋగ్వేదంలో ఎంత ప్రస్ఫుటంగా చెప్పారు. అమ్మా, వివాహమై వచ్చిన స్త్రీ కేవలం భర్తకు మాత్రమే బానిస, సేవకురాలు. బానిస అంటే వేరే అర్థం తీసుకోకండి, దాని అర్థం కూడా చెప్తాను మీకు. మామగారికి కానీ, అత్తగారికి కానీ, ఆడబడుచుకు కానీ, ఆడబడుచు భర్తకు కానీ ఆవిడ మహారాజ్ఞి. రాణి కూడా కాదు, మహారాజ్ఞి. ఎంతమంది చెప్తున్నారు పెళ్ళిళ్ళల్లో ఈ మాట? ఎవ్వరు చెప్పరు. ఇంటికి వచ్చినప్పటి నుంచి కోడలు మొగుడికి ఎంత సేవ చేయాలో అత్తగారినంత మెప్పించుకుంటూనే ఉండాలి. ఎక్కడో ఆ టెన్షన్, ఆ ప్రెషర్. పెళ్ళయ్యి ఇటు కూతురు వెళ్ళిందంటే తల్లిదండ్రులకి, అటు ఆడపిల్లకి, అత్తగారికి పెళ్ళి మాత్రం మహా ఆర్భాటంగా వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు లక్షలు పోసేస్తున్నారు. కానీ ఆ పెళ్ళి మండపం నుంచి ఆడపిల్ల 6 నెలల పాటు మన ఇంటికి గొడవ పడకుండా వస్తే చాలరా దేవుడా రోజు దండం పెట్టుకునేవాళ్ళు ఈ కాలంలో 190 మంది ఉన్నారు, శాతం మంది. ఎందుకు? ఇవి నేర్పించాలి కాబట్టి. బానిస అంటే ఏంటి తెలుసా? ఒక తల్లి పిల్లలకు బానిస అంటే నీ పిల్లలని నువ్వు ఎలా బానిసయ్యి చూసుకుంటావో. బానిస ఎందుకు? పిల్లలు చిప అమ్మా నేను చేయను పో అంటారు, కానీ మళ్ళీ దగ్గర తీసేసుకుంటామే పిల్లల్ని. బానిసకు ఏ విధంగా అయితే కోపం రాదో తల్లికి అలా కోపం రాదు. అలా అయ్యి భర్తను సేవించుకోవాలంట. మరి అంత ఓపిక రావాలంటే ఆ స్త్రీకి అత్తగారి సేవ, మామగారి సేవ, ఆడపడుచు సేవ, ఆడపడుచు మొగుడి సేవ లేనివి పక్కన పెడితే భర్తని కంటికి రెప్పలాగా 24 గంటలు చూసుకోగలుగుతుంది ఆ స్త్రీ. అది చూసుకోవలసింది ఆ ఇంట్లో భర్త. ఇది వేద పండితులు నేర్పించి పంపించాలి ఆ ఇంటికి. ఎక్కడికి వెళ్ళిపోయిందో. మనకు కావలసిన వాక్యాలు మాత్రమే తీసుకొని నేర్పించేసి నీట్గా సెట్ చేసేసుకున్నాం సమాజాన్ని. దాని పర్యవసానమే ఈరోజు సమాజం. నేను ఓడిపోయానంటే ఓటమి నాది కాదు, మనందరిది. నేను కాదు ఓడిపోయింది, మనం ఓడిపోయాం. గెలిచే శక్తి ఉండి మనం ఓడిపోయాం. ఆ పాత బస్తీలో దీపం పెట్టడానికి కూడా కష్టమని తెలిసి కూడా దేవాలయాన్ని కాపాడుకోవడానికి అందరి కులాలు ఒకటి కాకపోవడం మన దురదృష్టం. ఇంటి నుంచి వెళ్ళే ఆడపిల్ల ఒక ఓల్డ్ సిటీలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆ అమ్మాయిని హింస పెట్టవచ్చని తెలిసి కూడా మన కోసం వచ్చిన మన శక్తిని మనము గెలిపించుకోలేకపోవడం మన దురదృష్టం. చాలామంది నాతో అంటారు, ఇంకేముందిలే అమ్మా అయిపోయింది, ఈసారి నువ్వు గెలుస్తావులే. ఏసారి ఇలా ఉంటే గెలవం మనం, ఇది నిజం. మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ తయారవుతాయి. మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ తయారవుతారు వాళ్ళు, మళ్ళీ పుంజుకుంటారు. మనం ఒక్కటెప్పుడవుతాము అనేది ప్రశ్న ఇక్కడ. మనకు మనం గెలవాలి అనే కోరిక ఉందా లేదా అనేది ప్రశ్న ఇక్కడ. దానికి మనం ఏం చేస్తున్నాము అనేది ప్రశ్న. చాలామంది నాతో అన్నారు, చాలా ఉండిందమ్మా నీ కోసం వచ్చి పనిచేయడానికి, కానీ మాకు వీలు పడలేదు అన్నారు. హైందవత్వానికే వీలు పడకపోతే, సంరక్షణకే వీలు పడకపోతే
ఇంకా దేనికి వీలు పడుతుంది? దేని నుంచి దేని కాపాడడానికి మనకి తపన? దేనికి? చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం ఎంత ముఖ్యమో, ఈ దేశం ఉనికే సనాతన ధర్మం, సాంప్రదాయాలు, దైవము, పండుగలు, సభ్యత, సంస్కారం, పద్ధతులు. అది కాపాడుకోలేకపోయిన తర్వాత ఏం చేసి ఏం ప్రయోజనం? నేను ఎటువంటి స్థానంలో ఎలక్షన్స్కి నిలబడ్డాను? బతుకమ్మ అనే ఒక పండుగను నిర్దాక్షిణ్యంగా స్త్రీలను వివస్త్రలను చేసి నరికి మానభంగం చేశారే, అటువంటి పరంపర నుంచి నిలబడిన వాళ్లకు ఎదురు వెళ్ళి నిలబడ్డాను నేను. అది కూడా ఒక్కటి చేయలేకపోయింది స్త్రీలను, పురుషులను, హైందవులను. నాకెంత ఇస్తావు, నాకేంటి లాభం, నాకెంత ఇస్తావు, నాకేంటి లాభం. ఈ దేశాన్ని ఆ పరమేశ్వరుడే కాపాడలేము. మోదీ గారు అంత గట్టిగా ముందుకొచ్చారు. తప్పులెంచువారు తమ తప్పులెరుగులు ఉర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులు ఎంచడం ఎంత సులువు. ఆ వ్యక్తి 10 ఏళ్లగా ఎంతమందిని ఎదిరించి 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 నిజంగా ఆ స్థాయికి కాపాడుకుంటూ వెళ్ళాలని వెళ్ళారే. ఆ సీట్లు, ఆ 40-50 సీట్లు ఎందుకు రాలేదని విశ్లేషణ చేసిన వాళ్లే కానీ, మన వల్ల పోయాయని ఒక్కళ్ళ తప్పు వాళ్ళ వైపు చూపించుకోగలిగారా? అంత చేసిన ఆయనకి ఆఖరి నిమిషంలో విశ్లేషించే అవసరం ఉందా ఆయనని? నాకు ఎదురు నిలబడిన వ్యక్తి బోగస్ ఓట్లు చేస్తే కూడా వాళ్ళల్లో వాళ్ళు ప్రశ్నించుకోలేదే. రిగ్గింగ్ చేస్తే కూడా వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోలేదే. అన్యాయానికి తోడు వెళ్ళి వాళ్ళు ఇంకా అన్యాయం చేశారే. వాళ్ళల్లో బీదరికం లేదా? వాళ్ళకు వాళ్ళు అన్యాయాలు చెయ్యట్లేదా? వాళ్ళల్లో ఏ తిండి తిప్ప గుడ్డ లేని వాళ్ళు లేరా? అన్యాయం అయిపోయిన స్త్రీలు లేరా? వాళ్ళు ఒక్కటవుతారు, మనం అవ్వం. మనం బ్రాహ్మలము ఒకటవ్వలేము. బ్రాహ్మలు, కోమట్లు, క్షత్రియులు, రెడ్లు, కమ్మవాళ్ళు, గంగపుత్రులు మనము ఒకటే అవ్వలేము. తెలుగు వాళ్ళంతా ఒకటవ్వలేము. దక్షిణ భారతం అంతా ఒకటవ్వలేము. దక్షిణ భారతం, ఉత్తర భారతం కలిసి ఒకటవ్వలేము. నాకు ఓడిపోయాననే బాధ కన్నా మన వాళ్ళు నిలబడలేదే నన్న ఒక నిజం నేను నిలబడతారనుకున్నాను. కానీ అమ్మవారు నాకు చక్కటి గుణపాఠం నేర్పించింది. ఎదుటి వాళ్ళు గెలవలేదు, నీ వాళ్ళందరూ ఓడిపోయారు అని చెప్పించింది నాకు. ఇంట్లో కూర్చొని చేసిన పూజలు, పునస్కారాలు, తపస్సుకి ఒక చక్కటి ఫలితం ఏమిట్రా అంటే అమ్మవారు ఈరోజు నాకు నగ్న సత్యం చూపించింది. అది నాయనా నా శక్తి. ఏ రోజైతే నేను అంత పోరాడే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ఒక స్త్రీగా నా బాధ్యతని నిర్వర్తించడంలో ఉన్న శక్తే నా శక్తి. వేరే ఏ గుళికలు నేను వేసుకోలేదు. గుళికలంటే మందు, ఏ మాత్రలు, ఏ కరాటే ఫైటింగ్లు, ఏ డబ్బు. చాలామంది నా వెనక డబ్బు ఉందనుకుంటారు. కాదు, న్యాయం, ధర్మం, సనాతన ధర్మం, హైందవత్వం, వీటిల కోసం ఎట్టి పరిస్థితిలో నిలబడాలి అన్న ఒక్క ఆలోచననే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడు కూడా మా పరివారానికి నాకు చేతనైన సేవ చేసిన తర్వాత ఎందుకు పిల్లలేమిటి, సమాజం ఏమిటి, పురుషుడేంటి, స్త్రీ ఏంటి, వృద్ధాప్యం ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోగలిగాను. కాబట్టే ఎంతో కొంత మహాసముద్రంలో నిలబడి మాట్లాడగలిగిన ఒక నైపుణ్యత నాకు వచ్చింది తప్ప ఏమీ లేకుండా ఆవేశంగా వెళ్ళిపోతే రాదు. ఇది శాంతించిన వాళ్ళకే బాధ్యతను తీసుకునే శక్తి వస్తుంది.
కాబట్టి ముందు మనమందరం శాంతించాలి, స్త్రీగా పురుషుడిగా శాంతించాలి. మనకేదో గుర్తింపు కావాలి అని మనం బయటికి వెళుతున్నాం. దాని అర్థం ఏంటి అని అంటే ఇండ్లల్లోనే గుర్తింపు రావట్లేదని దాని అర్థం. దయచేసి అది తెలుసుకోండి. ఫస్ట్ ప్రప్రథమం ఇంట్లో స్త్రీని గుర్తించండి. ఆవిడ కంటి నీళ్లు ఏ రకంగా కూడా శ్రేయోదాయకం కాదు. అలా నేనేమి శ్రీకృష్ణుడిలాగా సత్యభామ కాళ్ళు పట్టుకున్నట్టు పట్టుకోమని చెప్పడం లేదు. నేను ఆడపిల్లల్ని ఇంట్లో పెంచే చిన్న ఆడపిల్లల్ని తల్లి కానీ తండ్రి కానీ కొట్టడం మానేసేయండి, వాళ్ళని తిట్టడం మానేయండి. అదేవిధంగా సత్సాంప్రదాయం నేర్పించండి. చిన్నప్పటి నుంచి మీకు హార్మోనల్ ట్రీట్మెంట్ తెలుసా? ఇది ఒక 5 నిమిషాలు కూర్చొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తే వచ్చే శాంతి ఆడపిల్లలకు నేర్పించడంలో, ఆ పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పిస్తే ఆ కూర్చున్న 10 నిమిషాలు మొత్తం హార్మోన్స్ అన్నీ సెటిల్ అవుతాయి వాళ్ళకి. అట్లా మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. అందుకు పూజ పునస్కారం అంటారంటే ఏకాగ్రత వస్తుంది. ఆ రూమ్లో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ గదిలో ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే ఒక వస్తువు మనకి కావాలి చూడడానికి, ఒక మెడిటేషన్ సిస్టమ్ బాడీలో బిల్డ్ చేయడానికి. అందుకే పూర్వము ప్రశాంతంగా మాట్లాడే 10 మంది 12 మంది పిల్లల్ని కన్నా కూడా ఎక్కడి నుంచి అంత నిబ్బరం ఉండేది, ఓపిక ఉండేది వాళ్ళకంటే. అందుకుండేది. పాతకాలము చాదస్తము, పూజలు చేస్తే ఏమైపోతారో, సంధ్య వార్చుకుంటే ఏమైపోతారు, ఇలాగే అయిపోతాడేమో, వీడు డాక్టర్ అవడేమో, ఇంజనీర్ అవడేమో అనుకుంటూ ఉంటారు. అన్నీ అవుతారు, బుద్ధిమంతులుగా అవుతారు, తల్లిదండ్రుల మాట వినే పిల్లలుగా తయారవుతారు. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేసుకునేది ఒకటే, మన వాళ్ళందరూ బ్రాహ్మలందరూ వీలైనంత ఈ సనాతన ధర్మాన్ని కనుక మీరు పాటించగలిగితే సమాజం అంతా కూడా మనను చూసి పాటించాలి అనే ఒక చక్కటి ఉద్దేశం మొదలవుతుంది వాళ్ళకి. కనీసం దేవాలయాలకు మాత్రం ప్యాంటు షర్ట్లు వేసుకొని వెళ్ళడం మానేసేయండి. ఈ ఒక్కటి చెయ్యగలిగితే చాలు. ఈ ఒక్కటి, దేవాలయాలకు ప్యాంటు షర్ట్లు వేసుకొని వెళ్ళడం మానేసేయండి. మిమ్మల్ని చూసి మీ పిల్లాడు కూడా అప్పుడు ఒక చిన్న పంచ కట్టుకుంటాడో, కుర్తా పైజామా వేసుకుంటాడు. అక్కడి నుంచి నాంది. స్త్రీలు దయచేసి పిల్లల ఎదురుగుండా భర్తలతో గొడవ పడకండి. ఒక పరివారంలో తండ్రికి ఒక స్థానాన్ని ఇప్పించాలి మనం. తండ్రికి ఆ స్థానం వస్తేనే పిల్లలకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నేను రాజకీయం మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడుతున్నాను అనుకుంటారు. సమాజమే రాజకీయం, కుటుంబమే సమాజం. ఒక చక్కటి కుటుంబం ఒక చక్కటి సమాజాన్ని, ఒక చక్కటి సమాజం ఒక చక్కటి రాజకీయాన్ని తయారు చేస్తుంది. ముందు అక్కడి నుంచి ప్రారంభిస్తే తప్ప దీనిలో మార్పులు చేర్పులు రావు. గుళ్ళల్లో దయచేసి చక్కటి ప్రవచనాలు ఇప్పించండి, ఎవ్వరిని తిట్టకుండా. ఎందుకు పిల్లలు చక్కగా తయారయ్యి రావాలి. ప్రతి గుడిలో కూడా ఖచ్చితంగా ఆ వీధిలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ వారానికి ఒక్కసారి కంపల్సరీ గుళ్ళకు వెళ్ళాలి. ఓ లిస్టు పెట్టుకోండి, మొదలు పెట్టండి. అందరినీ గుళ్ళకు తీసుకెళ్ళడం మొదలు పెట్టండి. నేను అనకూడదు కానీ వేరే ప్రతి మతస్థులు చేస్తారు ఈ పని. తెలుసా మీకు ఆ సంగతి? ఆ మత పెద్ద దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏమిటి వారం అయిపోయింది, 2 వారాలైంది, ఇంటి నుంచి ఎవరు రావట్లేదే, చెక్ చేసుకుంటారు. వాళ్ళు లెక్క కట్టుకుంటారు నీట్గా. కాబట్టి కమిటీలు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా బ్రాహ్మణులు ఎవరో ఒకళ్ళు ప్రతి దేవాలయం కమిటీలో ఉంటారు. కాబట్టి ఆ కనీసం ఒక 4 వీధులకు కనుక అది గుడి అయితే కనుక ఖచ్చితంగా అందరూ దేవాలయానికి ఆ వారంలో ఒక్క రోజైనా రావాలని ముందు తల్లిదండ్రులకు నేర్పించండి. ముగ్గుల పోటీలు పెట్టండి, చిన్న పోటీలు పెట్టండి. పిల్లలకి సరదాగా ఉంటుంది, వస్తారు, ప్రారంభం అవుతుంది. గుడికి రావడానికి ఇంట్రెస్టింగ్గా చేయండి. జాబ్ మేళాస్ చేయండి టెంపుల్స్లలో. దయచేసి జాబ్ మేళాలు చేస్తే అంత చిన్న వయసు వాళ్ళు వస్తారు. ఎవరికైనా ఒక 50 ఉద్యోగాలు, ఒక 40 ఉద్యోగాలు కావాలంటే ఆ గుళ్ళల్లో పెట్టండి. ఎన్నో ఉన్నాయి అట్లా రకాలు. సంగీతం క్లాసులు అక్కడ ఇక్కడ కాకుండా వీధిలో ఎవరైనా సంగీతం వచ్చిన వాళ్ళు ఉంటే ఆ గుళ్ళో సంగీతం క్లాసులు మొదలు పెట్టించండి. అంటే ఒక కారణం కావాలి, అక్కడికి మనం వెళ్ళాలి అంటే కారణాలను తయారు చేయండి. అందుకే ఇది వరకు
టెంపుల్స్ యూస్ టు బి ది కల్చరల్ సెంటర్స్ అనేవాళ్ళం. అంటే గుళ్ళు కల్చరల్ సెంటర్స్, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు అది ఒక స్థానమై ఉండింది. ఇవన్నీ పోయాయి కాబట్టి గుడి కేవలం ఒక మొక్కుబడిగా అయిపోయింది. అక్కడ పోయిన భగవంతుడిని కూడా మనం మనస్ఫూర్తిగా ధ్యానించుకోలేకపోతున్నాం. కాబట్టి ఒక పిఆర్ సెంటర్ క్రియేట్ చేయండి గుళ్ళల్లో దయచేసి. అక్కడ ఎవరికైనా ఉద్యోగం రాలేదు, వాళ్ళు అక్కడ రాసి పెట్టాం. మా బోటి వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, అయ్యా మా దగ్గర 5 ఉద్యోగాలు ఉన్నాయి, గుళ్ళలో మేము డ్రాప్ చేసేస్తాం. కడాపటికి ఇంట్లో పని మనిషి కూడా పని చేసే వ్యక్తి లేదు, అది కూడా అక్కడ డ్రాప్ చేయండి. ఎవరో ఉంటారు పాపం, బీదమ్మాయి అక్కడ వస్తుంది, నాకు ఎవరైనా ఇంట్లో పని ఉందా అమ్మంటే వాళ్ళు ఇస్తారు అడ్రస్. అక్కడ గుడిని ఏకత్రితం చేసి అక్కడ ఒకటి తయారు చేయండి. ఎవరికో అన్నదానం కావాలి, పుట్టినరోజు ఉంది, పండగ ఉంది, వాళ్ళు అన్నదానం గుళ్ళో చేయించనివ్వండి. దీనివల్ల ఫస్ట్ గుడులు సెంటర్స్ కింద తయారవుతాయి. ముందు గుడిని ఎప్పుడైతే మనం సెంటర్ కింద తయారు చేస్తామో, ముందు కమిటీ చైర్మన్లు, ఆ పెద్దరికాలు, భగవంతుడిని కూడా పాలిటిక్స్లోకి లాగేసాం మనం, దేవుణ్ణి కూడా చివరికి. ఆయనను కూడా 24 గంటలు పాలిటిక్సే. ఆయనను దయచేసి దూరం పెడదాం వీటిల నుంచి. వంటల పోటీ పెట్టండి గుళ్ళో, చక్కగా ఒక పక్కన వంటల పోటీలు పెట్టండి, వంటలు నేర్పించేది పెట్టండి. ఇదే కదా మనకు కావాల్సింది. ఈరోజు ఎప్పుడు స్విగ్గీలు పగ్గీలు అయిపోయాగా మన జీవితం అంతా. చక్కెర పొంగలి క్లాస్ పెట్టండి. జస్ట్ 51 రూపాయి, 101 రూపాయి. మనం నిజం ఖర్చు పెట్టలేమా? 101 రూపాయి. మనందరికీ చక్కెర పొంగల్ ఇష్టమే, కానీ ఏదో డౌటు, తిరుపతి చక్కెర పొంగల్ ఎందుకు రావట్లేదు మనకి? అంటే ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. కానీ ఏ రోజు, ఎందుకంటే ఇది చేసే క్షమత సామర్థ్యం మనకుంది కాబట్టి మనం దీన్ని మొదలు పెడితే అందరూ సరదాగా అక్కడికి వస్తారు. అక్కడికి వస్తే ఫస్ట్ ప్రశాంతత, కలవడము, గుళ్ళు అనే దానికి ప్రాధాన్యత పెరగడము. ఎంతమంది ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతం మానేశారు. ఆ శుక్రవారాల్లో ఒక సామూహిక వరమహాలక్ష్మి వ్రతం గుళ్ళల్లో చేయించండి, నేర్పించండి. పంచపూజ నేర్పించండి. షోడశోపచారాలు కష్టం, పంచ ఉపచారాలు చాలా సులువు. పంచ ఉపచారాలు ముద్దుగా పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సొంతంగా తయారవుతారు. పంచ ఉపచారాలు నేర్పించండి. పంచ ఉపచారాలు నేర్చుకున్న తర్వాత షట్టుపచారాలు, షోడశ నెమ్మది ఎదుగుతారు. వాళ్ళకు కూడా ఒక క్లాసెస్ లాగా పెరుగుతుంది వాళ్ళకు కూడా. జస్ట్ కైండ్లీ మేక్ టెంపుల్స్ యాజ్ అ సెంటర్స్ టు propagate and perpetuate the culture. అది చెయ్యగలిగిన నాడు మళ్ళీ సశక్తీకరణ జరుగుతుందంటే అక్కడ శక్తి పునరుద్భవించబడుతుంది. అక్కడి నుంచి జరుగుతుంది మొత్తం అంతా దేశ సంరక్షణ. సర్వే జనా సుఖినో భవంతు.